దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండది, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ప్రభా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారం దినాన్న ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే ఇది కేవలం మీ ఇష్టమైన కృప. ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును ధ్యానించుచుండగా ప్రభా నీ వాక్యమును అర్థం చేసుకున్నట్లు మా కన్నులు తెరవండి ప్రభా. సరిగా అర్థం చేసుకుని ప్రభా మా జీవితాల్లో అన్వయించుకున్నట్లు నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. మాట్లాడుచున్నది నేను కాదు కానీ ప్రభా నా నోటిని బోరగా చేసుకొని మీరే మాట్లాడండి. నాతోనూ మాతోనూ సూటిగా తేటగా మాట్లాడండి. తద్వారా మీ వాక్యాన్ని అర్థం చేసుకొని మీలో ఇంకనూ ముందుకు కొనసాగులాగున మీ కృప చూపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం కదా మనం. దీని కంటెక్స్ట్ చెప్పే ముందు, ఇది ఎవరి స్టోరీ? మనకందరికీ చాలా బాగా తెలిసిన స్టోరీ, అబ్రహాము ఇస్సాకు. అయితే ఇది ధ్యానించే ముందు అసలు అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది మనం చూసుకుంటే, ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, సముద్రాలను సృజించాడు, చెట్లను సృజించాడు, పక్షులను సృజించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరిని ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. ఆదామును హవ్వను సృజించాడు. ఆ తర్వాత కయ్యూను హేబేలు స్టోరీ మనకు తెలుసు. హేబేలు చనిపోయిన తర్వాత కయ్యూను, తర్వాత ఆదాము హవ్వలకి ఇంకా సంతానం కలుగుతారు. అలా ముందుకు వచ్చేస్తూ ఉంటే మనం ఎవరిని చూస్తామంటే నోవాహుని చూస్తాం. అందరూ ఉంటారు, వాళ్ళందరిలోకి వెళ్ళా నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవాహు స్టోరీ కనపడుతుంది. తర్వాత జలప్రళయం, 40 రోజులు వాన కురిసింది. అదంతా అయిన తర్వాత చివరిగా మిగిలేది ఎవరంటే నోవాహు, అతని 3 కొడుకులు, 3 కోడళ్ళు, వీళ్ళు మిగులుతారు. వాళ్ళందరూ కలిసి ఒక చోట నివసిస్తూ బాబేల్ గోపురం కడతారు. కట్టిన తర్వాత దేవుడికి అది ఇష్టం అవ్వకపోయేసరికి వాళ్ళందరినీ చెదరగొట్టేసి వాళ్ళ భాషలు తారుమారు చేసేస్తాడు. అక్కడి నుంచి మనకి వేరియస్ ప్లేసెస్లో జనాభా స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అలా అయిన వెంటనే తర్వాత మనకి పిక్చర్లో కనిపించేది ఏంటంటే నోవాహు సంతానం ద్వారా ఎలా వంశాభివృద్ధి జరిగింది అని చెప్తూ చివరి అధ్యాయంలో అంటాడు, చివరిగా తెరహు పుట్టాడు. తెరహుకి 70 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్రహాం పుట్టాడు. తర్వాత తెరహు అబ్రహాంని, కోడల్ని అంటే శారాని తీసుకొని, తర్వాత లోతుని తీసుకొని హారాన్ వచ్చేస్తాడు. హారాన్ వచ్చిన తర్వాత తెరహకి 205 సంవత్సరాలు వచ్చిన తర్వాత తెరహు చనిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ అబ్రహాము పిలుపు మొదలవుతుంది. ఏమని? దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో, నేను చూపించబోవు ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని. అబ్రహాం ఏం కంప్లైంట్ చేయకుండా అబ్రహాము, శారా, లోతు 3 కలిసి ఆ కనాను దేశానికి ప్రయాణం అవుతారు. అలా వెళ్తూ ఉండగా అబ్రహాంని దేవుడు ఎంతో బ్లెస్ చేస్తాడు. ఎన్నో పశువులు, మందలు, ఆస్తి చేకూరుతుంది. అబ్రహాంకి లోతుకి గొడవ వచ్చేస్తుంది. తర్వాత నువ్వు ఇలా చూసుకొని నీకు ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పేసి అబ్రహాం లోతుకు చెప్తాడు. లోతేమో సొదొమ గొమొర్రా ఆ ప్రాంతం వైపుకి వెళ్తాడు, ఎందుకంటే పచ్చగా ఉంటుంది కాబట్టి. ఇదంతా స్టోరీ అవుతూ ఉండగా అబ్రహాంని దేవుడు ఇంకా బ్లెస్ చేస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్ళి అంటాడు, అబ్రహాంకి 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ కాలింగ్ వస్తుంది. ఇదంతా గడుస్తూ ఉంటుంది. అబ్రహాము దేవుని పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాడు. ఎందుకంటే ఏమీ తెలియకపోయినా సరే ఆయన యందు విశ్వాసం ఉంచి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇంత విశ్వాసంలో కంటిన్యూ అవుతున్నప్పుడు దేవుడు అంటాడు, నీ వంశాన్ని సముద్రపు ఇసుకంతా, పైన చూస్తే ఆకాశ నక్షత్రాలంతా, ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు ఒకానొక టైంలో, అంటే ఆదికాండం 22వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో ఏమంటుందంటే 22:1,
ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆ సంగతులు అంటే ఏ సంగతులు? నేను ఇప్పటి వరకు చెప్పిన సంగతులన్నీ అనమాట. ఇదంతా ఎందుకు చెప్పాను? ఆ సంగతులు అని ఏంటో మీకు చెప్పడానికి ఈ కంటెక్స్ట్ అంతా చెప్పాను. అదంతా జరిగిన తర్వాత, అప్పటికే దేవుడికి ఎంతో విశ్వాసంగా ఉన్నాడో, అదంతా అయిన తర్వాత అంటాడు దేవుడు అబ్రహామును పరిశోధించెను. అదేంటి? అబ్రహాం ఆల్రెడీ విశ్వాసంలోనే ఉన్నాడు కదా, ఏమీ లేకపోయినా సరే నమ్మాడు కదా, 99 సంవత్సరాలు అప్పుడు ఇస్సాకు కూడా పుట్టాడు కదా. ఇన్ని జరిగినా సరే, ఇంత విశ్వాసం చూపించినా సరే, ఎందుకు దేవుడు అబ్రహాముని టెస్ట్ చేశాడు? ఎందుకు పరిశోధించాడు? మనం సాధారణంగా మన ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటే, మనం బాప్తిసం తీసుకుంటాం, ఎంతో దూరం వచ్చేస్తాం, అయినా సరే దేవుడు స్టిల్ మనకు ఒక టెస్ట్ పెడతా ఉంటాడు. ఎందుకు పెడతాడు? మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని తెలుసుకోవడానిక? మనకి టెస్ట్ దేవుడు ఎందుకు పెడతాడు? ఆయనకి ఫ్యూచర్ తెలీదా మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని? అంతే కదా. దేవుడు సర్వాంతర్యామి, అన్నిటికీ ఆధారమైన వాడు. మన ఫ్యూచర్ కూడా ఆయనకి తెలుసు. ఆయన పెట్టబోయే టెస్ట్లో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది కూడా ఆయనకి తెలుసు. మరి ఎందుకు పెడతాడు? ఆ టెస్ట్ ద్వారా నీకు ఒక రివార్డ్ దాచిపెట్టాడు ఆయన. ఆ రివార్డ్ నీకు ఇవ్వడానికి. టెస్ట్ పెట్టకుండా నీకు ఒక టెస్ట్ పెట్టబోతున్నాను, అది ఎలాగ నువ్వు పాస్ అయిపోతావు, సో ఇదిగో రివార్డ్ అని ఇస్తే అన్న అర్థం ఉంటుందా? ఒక చెట్టుని నాటాడు దేవుడు, ఆ చెట్టు పొలం మీరు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. దేవుడికి ఫ్యూచర్ తెలుసు ఆల్రెడీ, హవ్వ ఆ పండుని తింటుందని. సో చెట్టు ఏమి వేయకుండా, నేను చెట్టు అయిపోతున్నాను, ఆ పండు ఒకటి వస్తుంది, ఆ పండు మీరు తినేస్తారు, తినేసిన తర్వాత నేను అలాగే బయటికి గెంటేయాలి కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని బయటికి తోసేస్తున్నానంటే ఆదాము అవ్వలు ఒప్పుకుంటారా? సో ఆ టెస్ట్ తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో, లేకపోతే దాని యొక్క రివార్డ్, లేకపోతే కాన్సిక్వెన్స్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఇవ్వడం కోసం దేవుడి టెస్ట్ పెడతాడు. ఇప్పుడు అబ్రహాం కూడా టెస్ట్ పెట్టింది ఎందుకు? దెర్ ఈజ్ సమ్ రివార్డ్. అది ఆయన అబ్రహాం కొరకు సిద్ధపరిచాడు కాబట్టి అది ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకే మొదటి వచనం, ఇదంతా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమని పరిశోధించాడంటే, నీకు ఒక్కడే ఒకడు కొడుకున్నాడు కదా, నీకు 99 ఏళ్ళప్పుడు పుట్టాడు, ఆడికి నియర్లీ ఒక 30-40 సంవత్సరాలు ఉండొచ్చు, వాడిని నాకు ఇచ్చే దహన బలిగా అని అంటాడు. అని అనేటప్పటికీ అబ్రహాంకి సౌండ్ ఉండదు. అయ్యా ప్రభు, లేక నువ్వే ఇచ్చావు, నా వంశంలోంచి కొన్ని కోట్ల నక్షత్రాలు చూపించి నీ వంశం అలా ఉంటుంది, కింద ఇసుకరేణులు ఇలా ఉంటుంది, ఈయనన్నీ చూపించావు, మరి ఒక్కడే పుట్టాడు, ఆయన్ని ఇచ్చేస్తే నాకు ఎలాగా అని ఆలోచన వస్తుందా రాదా? వస్తుంది. వచ్చినా సరే అబ్రహాము సరే చూద్దాంలే అనుకుని ఆ రాత్రి పడుకొని, తర్వాత రోజు ఉదయమే లేచి అబ్రహాము, ఇస్సాకు, ఒక ఇద్దరు పనోళ్ళు ఆ దహన బలి అర్పించడానికి కావలసిన కట్టెలు, నిప్పు అన్నీ పట్టుకొని దేవుడు చెప్పిన ప్రదేశానికి బయలుదేరతారు. 22వ అధ్యాయంలో బయలుదేరిన తర్వాత దేవుడు ఎంత తెలివిగా ఇచ్చాడంటే, ఆ దేవుడు చెప్పిన ప్లేస్ అబ్రహాం నివసించే ప్రదేశానికి 3 రోజుల ప్రయాణం అంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఈ 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాం ఏం ఆలోచించుంటాడు? అరే ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఇచ్చేస్తే నాకేమవుతుంది, నాకేం మిగులుతుంది, ఎలా ఇప్పుడు మా ఆవిడ అడిగితే ఏం చెప్పాలి? అంతకుముందే నేను ఎలియాజర్ని తీసుకుంటానంటే దేవుడు వద్దని చెప్పి నాకు ఇస్సాకుని ఇచ్చాడు, నా వారసుడు, వాడు ఇచ్చేస్తే నాకేమొస్తుంది, ఇవంతా ఆలోచించుకుంటూ వెళ్ళుంటాడు. అంతే కదా. అలా 3 రోజుల ప్రయాణం. దేవుడు అంత టైం ఇచ్చాడు అబ్రహాం. ఒకవేళ అప్పటికి ప్రభు నా వల్ల కావట్లేదు, ఇంకా నేను నా కొడుకుని ఇచ్చుకోలేను అని చెప్పేయచ్చు. కానీ చెప్పాడా? చెప్పలేదట. చెప్పకుండా అలా వచ్చేటప్పటికి దేవుడు చూపించిన కొండ అక్కడ కనిపించింది. 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత దేవుడు చూపించిన ఆ పర్వతం కనిపిస్తుంది, మోరియా పర్వతం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటాడు, మనం చదువుకున్న వచనం 5వ వచనం,
ఆ, 4వ వచనం కూడా చదువుదాం. మూడవ నాడు అంటే ఆయన బయలుదేరిన 3వ రోజు అనమాట. అంటే ప్రయాణం చేసి 3 రోజులు అయిపోయింది. ఆ 3వ రోజు అంటాడంట తన పనివారితో, అక్కడ కన్నులెత్తి దూరమున నుండి ఆ చోటు చూసి, ఆ పర్వతాన్ని చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తాము అని చెప్తారు పనివాడితో, మీరు ఇక్కడ ఉండండి, మేము ఇద్దరం వెళ్ళి వస్తాము అని. ఇంగ్లీష్లో ఒక్కసారి చదువుతాం. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ వర్షన్ ఉంటే ఒక్కసారి చదువుతారా? 22:5 Genesis chapter 22 verse 5. He said to his servants, stay here with the donkey. We will worship and we will come back to you. అక్కడ ఏం చేస్తారంట? అబ్రహాముని ఇస్సాకుని వెళ్ళి ఏం చేస్తారంట? We will worship. అదేంటి? అబ్రహాము ఇస్సాకు వెళ్ళి అక్కడ వర్షిప్ చేయడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే నేను ఏం చేశానంటే, మన ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి మన యాప్స్ ఉంటాయి కదా, అందులో వర్షిప్ అని టైప్ చేశాను. వర్షిప్ అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చిన వర్స్ ఏంటంటే 22:5 Genesis chapter 22 verse 5. అక్కడ ఏం చేస్తారంట? ఫస్ట్ వర్షిప్ అనే వర్డ్ బైబిల్లో వచ్చింది ఎక్కడ అంటే ఆదికాండం 22:5. తెలుగులో మ్రొక్కి వస్తామని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఎంత క్లియర్గా ఉంటుందంటే వి విల్ వర్షిప్ అండ్ వి విల్ కమ్ బ్యాక్. సో అక్కడ వాళ్ళిద్దరు దేనికి వెళ్తున్నారు? వర్షిప్ చేయడానికి. ఇదేంటి, వాళ్ళు వెళ్ళేది ఏమో బలర్పించడానికి కదా, ఇక్కడ వర్షిప్ అని ఎందుకు అంటున్నారు? యూజువల్గా నేను లాస్ట్ సెర్మన్లో కూడా జ్ఞాపకం చేశాను, వర్షిప్ అంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా సండే చర్చ్కి వెళ్ళడం, అక్కడ చక్కగా అందరం లేచి నిలబడి చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం, మనకు పిక్చర్ అదే ఉంటుంది తప్ప ఇక్కడ అబ్రహాము ఇస్సాకు వాళ్ళు ఎక్కడికి వెళ్తా అన్నారు? వర్షిప్ చేయడానికి. అక్కడ పాటలు ఏమన్నా ఉంటాయా? ఈనాడు ఎలా అయిపోయిందంటే అలా చేస్తేనే ఆరాధన, ఇలా చేస్తేనే ఆరాధన అన్న మిస్కన్సెప్షన్లో మనం ఉంటుండగా దేవుడు ఏమంటున్నాడంటే వర్షిప్ అనేది సీక్రెట్గా మనం దేవుడికి చేసేది, లేకపోతే ఈ వర్షిప్ అనే దాంట్లో ఒక సాక్రిఫైస్ ఉంటుంది, అంతే కదా. అబ్రహాము ఇస్సాకు మేము వెళ్ళి అక్కడ వి విల్ వర్షిప్ అండ్ వి విల్ కమ్ బ్యాక్ అంటే అక్కడ దేనికి వెళ్తున్నారు? అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి వెళ్తున్నాడు, దేవునికి ఒక బర్న్ట్ ఆఫరింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఆ పైకి వెళ్ళి అబ్రహాం అన్ని కట్టెలన్నీ పేర్చి ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టి ఇలా చెయ్యెత్తి ఇలా చేసేటప్పటికి దేవునితో చెప్తాడు, అబ్రహామా ఒక నిమిషం, 1 minute ఆగు, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కాబట్టి ఏమనంటాడంటే, చాలా బ్యూటిఫుల్ వర్స్, 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎందువలన ఆ ఇస్సాకును కూడా బలివ్వటానికి వెనకాడలేదు. ఆ ఇస్సాకు కంటే పైన ఎవరిని పెట్టాడంటే అబ్రహాము దేవుణ్ణి పెట్టుకున్నాడు. తను ఒక్కగానొక్క కుమారుడు, తన ప్రేమించిన కుమారుడు కంటే పైగా దేవుణ్ణి పెట్టుకున్నాడు అబ్రహాము. అందును బట్టి ఏమన్నాడంటే, నువ్వు నిజంగా నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాలని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే అక్కడ ఒక కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనిపిస్తుంది. ఆ పొట్టేళ్ళతో దేవునికి బలర్పించడం జరుగుతుంది. అయితే మళ్ళీ 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున 17వ వచనం, ద రివార్డ్, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను
సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18వ వచనం కూడా చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఒకవేళ అబ్రహాంకి ఈ టెస్ట్ పెట్టకపోతే దేవుడు ఈ రివార్డ్ ఇవ్వడానికి ఉండదు. ఈ రివార్డ్ ఇవ్వడం కోసం దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి ఒక టెస్ట్ పెట్టాడు 1వ వచనంలో. ఆ టెస్ట్లో అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? హీ వర్షిప్డ్ గాడ్. మనకు శోధన వచ్చినప్పుడు, ఏదైనా టెంప్టేషన్ వచ్చినప్పుడు అది ఎందుకు ఇస్తాడంటే దేవుడు, మనం దేవుడిని ఆరాధిస్తామని. ఆ శ్రమ ద్వారా, ఆ శ్రమను ఓవర్కమ్ చేయడం ద్వారా, ఆ శోధనను జయించడం ద్వారా మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తాం. అది ఆయన కోరుకుంటున్నాడు. అంటే మనకు చాలా ఉంటాయి, చాలా ప్రయారిటీస్ ఉంటాయి. వాటినన్నిటికీ పైగా దేవుణ్ణి పెట్టడం నిజమైన ఆరాధన. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు బాగా ఫెమిలియర్ క్యారెక్టర్ ఎవరంటే దావీదు. అవునా? ఈరోజు ఈ దేవుడు నాతో ఏం మాట్లాడతాడని చెప్పేసి నేను దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు నాకు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ఎవరు రాశారు కానీ అది రవీంద్ర వట్టెపు గారు పాడారు. ఏం పాట అంటే, ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన అని పాడారు. నాకు అప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి అబ్రహాము ఇస్సాకును బలిస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఇదేంటి రాళ్లతో స్టెఫను చంపేస్తే అది స్టెఫను ఆరాధన ఎలా అవుతుంది? ఇంకా కిందకు వస్తే వీధులలో నాట్యం ఆడిన దావీదు ఆరాధన. తర్వాతకు వస్తే దానియేలు సింహపు బోనులో చేసిన. అసలు ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఆరాధించారు, వాళ్ళు ఎక్కడ పాటలు పాడారు, వాళ్ళు ఎక్కడ గిటార్లు కొట్టారు, నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత దేవుడు నాతో ఎలా మాట్లాడుతూ వచ్చాడంటే, ఇదన్నీ పాటలు ఇవన్నీ పక్కన పెడితే మన జీవన శైలి ఏదైతే ఉందో అదే ఆయనకి చేసే ఆరాధన అవ్వాలి. మనం దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి మందసం అలా వెళ్తుంటే దావీదుకి నేను ఒక రాజుని, నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నన్ను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అవన్నీ కాదు. ఆ కింగ్షిప్ని పక్కన పెట్టాడు, ఆ యొక్క స్టేటస్ని పక్కన పెట్టాడు. దానికి పైగా ఎవరిని పెట్టాడంటే దావీదు దేవుణ్ణి పెట్టి ఆ మందసం వెళ్తుంటే నాట్యం చేశాడంట. ఆ నాట్యం చేయడం పైనుంచి మీకాలు చూసి, ఈ వీడేంటి ఇలా నాట్యం చేస్తున్నాడు, రాజేయండి అని చెప్పేసి అనేటప్పటికి దేవుడు మీకాలు గర్భాన్ని మూసేశాడు. అదంతా తర్వాత విషయం. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అతని యొక్క రాజరికం కన్నా, అతని యొక్క స్టేటస్ కన్నా దావీదు దేవుణ్ణి దానికంటే పైగా పెట్టుకొని ఆయన ఆరాధించాడు. అంటే వాటిని సాక్రిఫైస్ చేశాడు. నా రాజరికాన్ని ప్రభు నాకు అవసరం లేదు, నా స్టేటస్ నాకు అవసరం లేదు, నేను దాన్ని త్యాగం చేస్తున్నాను, నాకు అల్టిమేట్గా ఎవరు కావాలి? నువ్వు కావాలి, నిన్ను పెడుతున్నాను. అటువంటి ఆరాధన. ఆ పాట ఇదంతా విన్నప్పుడు ఇవన్నీ నాకు జ్ఞాపకం వచ్చాయన్నమాట. నిజమే కదా, ఇది కదా ఆరాధన అంటే. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మనం దేవుడికి ఏం చేస్తే అది ఆరాధనగా ఆయనకు వెళుతుంది? ఇంకొంచెం ముందుకు వస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు బబులోను రాజు నెబుకద్నెజర్. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే బబులోను రాజ్యంలో స్లేవ్స్గా ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళందరినీ ఒక పరీక్షలు పెట్టుకుని వాళ్ళందరినీ ఒక గవర్నమెంట్ అఫీషియల్స్గా చేశాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఇప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎవరంటే గవర్నమెంట్ అఫీషియల్స్. రాజ్యంలో ఒక మంచి పోస్ట్ ఇచ్చారు వాళ్ళకి. అయితే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కుళ్ళుకుని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఎవరైనా మొక్కితే నీకే మొక్కాలి, ఎవరైనా ప్రార్థన చేస్తే నీకే చేయాలి, ఇంకెవరికి చేసినా వాళ్ళకి నిశ్చయంగా మరణశిక్ష. ఇవన్నీ తెలిసినా సరే దానియేలు ఏం చేశాడంటే, ఓకే, నా పోస్ట్ తీసుకొచ్చి పక్కన పెడుతున్నాను, నా ప్రాణాన్ని తీసుకొచ్చి పక్కన పెడుతున్నాను, అల్టిమేట్గా నేను ఆయనకి ప్రార్థన చేయాలి అని చెప్పి తన యొక్క ఉద్యోగం కన్నా, తన యొక్క ప్రాణం కన్నా తీసుకొచ్చి ఎవరిని ముందు పెట్టాడంటే దేవుణ్ణి ముందు పెట్టాడు. అంటే తన ఉద్యోగాన్ని, తన జీవితాన్ని
సాక్రిఫైస్ చేస్తాడు అక్కడ. దానికి పైగా ఎవరిని పెట్టాడు? దేవుణ్ణి పెట్టాడు. తద్వారా మనకు రిజల్ట్ తెలుసు. దానియేలుని తీసుకెళ్ళి సింహభూమిలో పడేశారు. తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. ఇవన్నీ చేస్తారని తెలిసిన వాటన్నిటికీ పైగా దేవుణ్ణి పెట్టారు. దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో. అలాగా వాళ్ళు చేసిన పని ఎలా అయిందంటే అదే ఒక ఆరాధనగా అయింది. అందుకే మనం పాడుకున్నాం, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన. ఇంకొంచెం ముందుకి కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఆ సాంగ్లో తర్వాత లిరిక్ ఏంటంటే, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అపోస్తులందరూ కూడా వాళ్ళ బోధ స్టార్ట్ చేశారు. గాస్పెల్ని ప్రీచ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాలన్నీ వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. అప్పట్లో పర్సిక్యూషన్స్ విపరీతంగా జరిగేవి. స్టెఫన్ ఒక ప్రాంతానికి పంపించారు. అక్కడ యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే తండ్రికి కుమారుడు, మెస్సయ్యగా వచ్చాడు అని ప్రీచ్ చేస్తుంటే ఆ యూదులందరికీ మండిపోయి అతన్ని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తారు. అయినా సరే నా యొక్క ప్రాణం కంటే, నా యొక్క బ్రతుకు కంటే దేవుడే నాకు ముఖ్యం అని ఆయన్ని ప్రయారిటైజ్ చేసుకుని ఆయన్ని పైన పెట్టడం వల్ల అక్కడ జరిగింది ఏంటంటే స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు. అది ఎలా కన్సిడర్ అయిందంటే, రాళ్లతో చంపబడి కూడా ఆయన నామాన్ని ప్రకటించినందున అదే ఆయనకు ఒక ఆరాధనగా వెళ్ళింది. మనం ఈరోజు పాడుకుంటున్నాం, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ సంథింగ్, క్రియారూపకంగా చూపిస్తున్నారు. ఆరాధన అనేది కేవలం లేచి నిలబడి యూజువల్గా జరిగేది ఏంటంటే, లెట్స్ ఆల్ రేజ్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్, సే హల్లెలూయా, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఆరాధిద్దాం అని అంటున్నారు. నేను తప్పు అనట్లేదు, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన జీవితంలో మన ప్రయారిటీస్ ద్వారా దేవుణ్ణి పైన పెట్టుకొని చేస్తే అది నిజమైన ఆరాధన. అది లేకుండా మనం చర్చ్లోకి వచ్చి పాటలు పాడితే అది కేవలం సింగింగ్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ వర్షిప్. వర్షిప్ అవ్వదు. ఎందుకు? మన ప్రయారిటీస్ అన్నీ వేరే చోట ఉంటే ఇక్కడికి వచ్చి పాటలు పాడితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించటం. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన జీవితంలో మనం నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం దేవునికి ప్రయారిటీ ఇస్తున్నామా? నేను ఇదంతా ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఇది మనకి ఎలా అన్వయించుకోవాలి? మనం ఈరోజు ఆయన నిజంగా ఆరాధించాలంటే మనం ఏం క్రియ చేయాలి? మనం ఏ క్రియలు చేస్తే అది ఆయనకి ఇంపైన సువాసన గల హోమముగా అర్పింపబడుతుంది అని మనం చూసుకుంటే, మనకు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, మనకు చాలా శోధనలు ఉంటాయి ఈ లోకరీత్యా. వాచింగ్ పోర్నోగ్రఫీ అది ఒక శోధన, లేకపోతే ఎడిక్టింగ్ టు సిగరెట్స్ ఆర్ స్మోకింగ్, వీటన్నిటికీ ఎడిక్ట్ అవ్వడం అది ఒక శోధన. ఇవన్నీ ఉంటుండగా మనకి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తుంటాం, అది నా ప్రియ బిడ్డ, అది తప్పు, నువ్వు అలా చేయకూడదు అని హెచ్చరించినప్పుడు ఓవర్కమింగ్ దట్ టెంప్టేషన్ ఇస్ వర్షిప్. అక్కడ ఆ టెంప్టేషన్ ద్వారా మనకేదో ఆనందం దొరుకుతుందని మనం ఆశపడుతున్నాం, కానీ ఆ ఆనందాన్ని సాక్రిఫైస్ చేసి దానికి పైగా దేవుణ్ణి పెట్టి నేను ఇలా చేస్తే దేవుని నామానికి అవమానం, దాన్ని ఓవర్కమ్ చేస్తే ఆయన నామానికి అది మహిమ, అది ఆయనకి ఆరాధనగా ఆపాదించబడుతుందని మనం నమ్మి మనం ఎప్పుడైతే దాన్ని జయించడానికి ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నమే ఆరాధన. మనల్ని ఎవరైనా ద్వేషిస్తారు, తిరిగి మనం వాళ్ళని ప్రేమించి ఆ హేట్రెడ్ని తీసేస్తాం చూడండి, ఆ తీసేసే ప్రయత్నమే మనం ఆయనకిచ్చే ఆరాధన. ఇంకా మన నిత్య జీవితంలో ఏదైనా నేను టీవీ షోకి ఎడిక్ట్ అయిపోయాను, తద్వారా నాకు దేవునితో గడపడానికి నాకు టైం ఉండట్లేదు, నాకు దాని ద్వారా వచ్చే సంతోషాన్ని తీసి సాక్రిఫైస్ చేసి నేను బైబిల్ చదువుకోవడం, వాక్యపఠనం చేయడం, లేకపోతే ప్రార్థన చేయడం, ఇవన్నీ చేయగలిగితే మనం తీసేయడానికి మనం ప్రయత్నిస్తాం కదా, ఆ ప్రయత్నమే ఒక ఆరాధన. ఇవన్నీ మనం నిత్య జీవితంలో చేసే పనులే. ఒకవేళ యేసయ్య నా పక్కన కూర్చుంటే నేను ఆ టీవీ షో చూస్తానా? దేవుడు ఎంటర్టైన్మెంట్కి విరుద్ధం కాదు.
వాచింగ్ క్రికెట్, వాచింగ్ ఎనీ స్పోర్ట్ ఆర్ ఏదైనా చూడటానికి ఆయన ఏం వ్యతిరేకి కాదు. కానీ లిమిట్కి మించి దానికి ఎడిక్ట్ అయిపోయి ఆయనకి సమయం ఇవ్వకుండా మనం ఏమైనా చేస్తే దాని నుండి జయించే ప్రయత్నమే ఒక ఆరాధన. నేను ఇప్పుడువన్నీ చెప్పిన వాటిలో ఒకటి కామన్ ఏంటంటే సాక్రిఫైస్ అనేది కామన్. అంటే ఆరాధనలో ఏం ఉండాలి? సాక్రిఫైస్ ఉండాలి. ఒకానొక సందర్భంలో ఏంటంటే దావీదు సైన్యాన్ని లెక్కించమని యోవాబుకు చెప్తాడు. యోవాబుకు చెప్పినప్పుడు యోవాబు అంటాడు, నాయనా నీకు అది దూరం అవును గాక, ఎందుకు నువ్వు సైన్యాన్ని లెక్క పెట్టాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఇచ్చిన విజయాలన్నీ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినయే కదా, ఎందుకు నీ బలం ఎంతో చూసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు. నువ్వు లెక్క పెట్టకపోతే నీ తల దిగిపోద్ది అనేటప్పటికీ మరి రాజు ఏదైనా చేయగలడు కదా. ఇంకా యోవాబు భయపడి సైన్యాన్ని లెక్క పెడతాడు. వెంటనే ప్రవక్త వచ్చేస్తాడు, దావీదు నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేవుడు నీకు 3 శిక్షలు పంపించాడు, 3 ఆప్షన్స్, చూస్ 1. నువ్వు ఒకటి చూస్ చేసుకుంటే అది నీ మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు నేను యెహోవా చేతికి అప్పగించుకుంటానని చెప్పి తెగులు రావడానికి దావీదు చూస్ చేసుకుంటాడు. అప్పుడు యెహోవా దూత మొత్తితే దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోతారు అదే రోజు. చచ్చిపోయినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఎక్కడైతే ఆ తెగులు ఎక్కడి వరకు వచ్చేసిందో ఆ ప్లేస్కి వెళ్ళి ఓర్నాను అనే ప్రదేశమందు, అది ఒకసారి చూద్దాం మనం. ఓర్నాను కళ్ళ మందు దావీదు అక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కడదామని అనుకుంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 21, 24. నేను 23 నుంచి చదువుతాను. అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి దావీదు ఏం చేయాలనుకుంటాడంటే ఒక బలి అర్పించాలనుకుంటాడు. ఎందుకు అక్కడ వరకు ఆల్రెడీ చచ్చిపోయారు జనాలు. తర్వాత టార్గెట్ మిగిలిన యెరూషలేము అవన్నీ ఉంటాయి నెక్స్ట్. అట్లీస్ట్ అక్కడితోనైనా దేవుడిని శాంతింపచేయాలని దావీదు అక్కడికి వచ్చి బలి అర్పించాలనుకుంటాడు. 21వ వచనం నేను చదువుతున్నాను. దావీదు ఓర్నాను వద్దకు వచ్చినప్పుడు ఓర్నాను దావీదును చూచి కళ్ళమ్మ నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకు వంచి దావీదునకు నమస్కారం చేశాను. 22. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమునికిమ్మని దావీదు ఓర్నానుతో అనగా, ఓర్నాను అంటాడంట, అప్పుడు రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయును గాక. ఇదిగో దహన బళ్ళకు ఎద్దులు కూడా ఇక్కడే ఉన్నాయి, కట్టెలు ఇక్కడే ఉన్నాయి, సామాగ్రి నైవేద్యమును గోధుమ పిండి ఇదంతా నేను ఇస్తాను అని అంటాడు. ఎవరు? ఓర్నాను. అయితే దావీదు ఏమంటాడంటే 24వ వచనం చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలిగా అర్పించను, నాకు న్యాయమైన క్రయధనమునకు ఇచ్చి దాన్ని తీసుకుంటానని ఓర్నానుతో చెప్పాడంట. ఓర్నాను అంటాడు, ఇదిగో ఈ ప్లేస్ నీకు ఇచ్చేస్తాను, కట్టెలు ఉన్నాయి నీకు ఇచ్చేస్తాను, పశువులు ఉన్నాయి నీకు ఇచ్చేస్తాను, బలి ఇవ్వటానికి అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు జస్ట్ వచ్చి బలి అర్పించేయచ్చు అని అంటే దావీదు అంటాడు, నేను ఉత్తినే తీసుకోను. ఎందుకు? అది నేను దేవునికి బలి అర్పిస్తున్నాను, ఇట్ షుడ్ కాస్ట్ మీ సంథింగ్. నాకు ఉత్తినే వచ్చిన దాంతో నేను బలి ఇచ్చేస్తే అది నాకు వద్దు అని చెప్పి, నువ్వు న్యాయంగా ఒక అమౌంట్ చెప్పు, నేను అది ఇస్తాను, దాని ద్వారా నేను బలి అర్పిస్తాను అంటాడు. అంటే మనం ఆయన్ని ఆరాధిస్తున్నామంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ యూ సంథింగ్, అది దానికి అవసరం లేదు. నీకు ఫ్రీగా వచ్చిందంతా మనం సండే చర్చ్కి వచ్చి పాటలు పాడితే మనకేముంటుంది? ఏమీ ఉండదు. మనం ఏం చేయట్లేదు అక్కడ, మన ఎఫర్ట్స్ ఏం లేవు. ఇఫ్ దెర్ ఈజ్ నో సాక్రిఫైస్ అది వర్షిప్ కాదు. అక్కడ దావీదు ఏం చేశాడంటే దాన్ని ఒక ప్రైస్కి కొనుక్కొని అప్పుడు బలిని అర్పించాడు. ఆ బలిని ఆయన యాక్సెప్ట్ చేశాడు. అక్కడతో తెగులు ఆగిపోయింది. నేను ముగిస్తున్నాను. మనం చూసిన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లో దెర్ ఈజ్ సమ్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ద్వారా ఆయన ఆరాధింపబడ్డాడు.